వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఇరాన్ అమెరికాల మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలు దాదాపుగా 2 నెలలుగా కొనసాగుతున్నాయి. చర్చలు, పరిస్థితి అదిగో ప్రశాంతంగా ఉందనేసరికి తిరిగి మళ్లీ దాడులు, ప్రతి దాడులు. ఇలా అంతుపొంతు ఉందా లేదా అనే సందిగ్ధత మధ్య ప్రపంచ దేశాలను పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రభావితం చేస్తూ ఈ రచ్చ కొనసాగుతుంది. అమెరికా యుద్ధ అధికార చట్టం ప్రకారం ఇరాన్పై వంటికాలి మీద లేస్తున్న ట్రంప్కు కళ్ళెం పడే సమయం దగ్గరకు వస్తుంది. అధికార చట్టం ప్రకారం ఇరాన్ విషయంలో అమెరికన్ ప్రెసిడెంట్కు కీలక నిబంధనలు అడ్డుపడనున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అధికారికంగా ఏ దేశంపైనా యుద్ధం చేయలేదు. దానికి ప్రధాన కారణం చట్టపరమైన నిబంధనలు. యుద్ధం ప్రకటించే అధికారం కేవలం అమెరికా పార్లమెంటుకు మాత్రమే ఉండడం, ప్రెసిడెంట్కు నేరుగా ఆ అధికారం లేకపోవడమే కారణం. అమెరికా ప్రెసిడెంట్ ఏ దేశంపైనా తమ సైనిక చర్య చేపట్టాలన్నా అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందడానికి గరిష్టంగా గడువు 60 రోజులు మాత్రమే. ఈ యుద్ధ అధికార చట్టం ప్రకారం ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఏం చేస్తారనే దానిపై ప్రపంచం చూపు ఉంది. ఇరాన్తో పోరు మొదలైనప్పటి నుండి చూసుకుంటే ఈ నెల 29కే గడువు ముగిసిపోతుంది. వైట్ హౌస్ నుండి అమెరికా చట్టసభకు అధికారికంగా ఈ విషయం అందిన తేదీ ప్రకారం చూసుకున్నా మే 1తో ఆ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ ట్రంప్ తదుపరి చర్యల అంశంపై ఆయన ఏ విధంగా తన వ్యూహాలు తీసుకొస్తారనేది ఆలోచింపజేస్తోంది. ఈ చట్టమే రాజ్యాంగ విరుద్ధమని వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వాన్స్ అంటున్నారు. శత్రు భూభాగంలోకి తమ సైనిక బలగాలు పంపిన 48 గంటల్లోగా కాంగ్రెస్కు ఆ విషయాన్ని ప్రెసిడెంట్ తెలియజేయాలి. దానికి దారితీసిన పరిస్థితులు, వాటి పరిధి, ఎంతకాలం కొనసాగించవచ్చు అనేవి స్పష్టం చేయాలి. 60 రోజుల్లోగా కాంగ్రెస్ ఆమోదం తెలిపి అలా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆథరైజ్ చేయాలి. లేదంటే సైనిక చర్య ఆలోగా ఆగిపోవాలి. ఇక సైనిక చర్యను విరమించి సైనికులను భద్రంగా తిరిగి తెచ్చేందుకని చెప్పి మరో 30 రోజులు గడువు పొడిగించవచ్చు. ఇంతకుముందు కూడా కొందరు ప్రెసిడెంట్స్ గతంలో ఈ 60 రోజుల గడువు తర్వాత కూడా సైనిక చర్యలు కొనసాగించారు. ఇరాన్పై ప్రస్తుతం చేస్తున్న ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎంత ఖర్చవుతోంది, అదనంగా ఫండ్స్ కావాలా అనేది ట్రంప్ వర్గం ఇప్పటికిప్పుడు కాంగ్రెస్కు చెప్పలేదని తెలుస్తోంది. అయితే పరిస్థితులు చక్కబడే విధంగా ట్రంప్ వెనకడుగు వేస్తారా లేక ఇంకేమైనా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారా అనేది ఇరాన్తో పాటు ప్రపంచాన్ని ఆలోచించేలా చేస్తోంది. అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం సద్దుమణగాలనేది ప్రపంచం మొత్తం కోరుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల పలు దేశాల్లో ఇంధన సరఫరాకు ఆటంకం కలుగుతోంది. కొన్ని దేశాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిపోయి సామాన్య ప్రజల రవాణా ఖర్చులు భారాన్ని మోయలేకపోతున్నారు. ఇక యుద్ధం కోసం అమెరికా ప్రభుత్వం చేసే భారీ ఖర్చుల వల్ల ఆ దేశంపై ఆర్థిక భారం పెరుగుతుంది. ఇది పరోక్షంగా పౌరుల పన్నులు లేదా ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రభావం చూపవచ్చు. వీటన్నిటికీ మించి యుద్ధంలో పాల్గొనే అమెరికా సైనికుల కుటుంబాలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇలా అన్ని పరిస్థితులను బేరీజ్ వేసుకుని ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పెడతారా, తన రూటే సపరేటు అనే పద్ధతిలో ముందుకు సాగుతారా అనేది చూడాల్సి ఉంది.